ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛ రథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యత అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వార్తల వివరాలు: ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛ రథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే వ్యర్థాల వర్గీకరణలో సాంకేతికత వినియోగం పెరగడంతో పనితీరు మెరుగుపడటమే కాకుండా కార్మికుల జీవనోపాధికి దోహదపడుతుందని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెసింగ్కు అనుకూలంగా మలచి విలువైన వనరుగా రూపొందించవచ్చని పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో స్వచ్ఛతా సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో కనీసం ఒక విత్తన గ్రామాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఉన్న 1,20,000 రైతులు, 30,000 కౌలు రైతులకు అవసరమైన సమాచారం చేరేలా సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి రైతులకు నిరంతర అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ 2వ దశలో భాగంగా నగరం నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తామని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఉప్పుగూడ రైల్వే స్టేషన్ను 26 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనులను డిసెంబరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అంతకుముందు మలక్పేట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యత అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 1 కోటి సూర్యఘర్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోగా రాష్ట్రంలో 20 లక్షల కనెక్షన్ల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పీఎం సూర్యఘర్ సోలార్ యూనిట్లు ఉచితంగా పేదలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ దేశంలో ఎక్కడే లేని విధంగా 6 లక్షల కనెక్షన్లు ఒక్కొక్క ఇంటి పైన 2 కిలోవాట్లు ఉచితంగా పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున సూర్యగారి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు దేశం మొత్తమైన 1 కోటి కనెక్షన్స్ పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 20 లక్షల టార్గెట్ గా పనిచేస్తుందంట. ఎందుకంటే ఇంధన పొదుపు అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదేవిధంగా ఇంధన పొదుపు అనేది రాబోయే రోజుల్లో వెరీ ఇంపార్టెంట్. పగలపూట వచ్చే డే లైట్ గాలి ద్వారా మన ఇంటి మీద ఉత్పత్తి చేసుకొని మన అవసరాలకు వాడుకుంటా యుద్ధం వల్ల వచ్చే నష్టం మన మీద పడకుండా ప్రజలు అందరూ కలిసికట్టుగా ఇట్లాంటి విపత్తులు ఎదుర్కొంటే కనుక రాబోయే రోజుల్లో మంచి జరిగింది ప్రజలకు. పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్ విద్య అందించేందుకు తాలీం ఏ హునర్ కార్యక్రమంలో భాగంగా ప్రవేశ పరీక్షను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పేద ముస్లిం కుటుంబాలకు చెందిన 10వ తరగతి ఉత్తీర్ణులై ప్రతిభ కలిగిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్ విద్య అందించడం ఈ పథకం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులు నీట్, ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సవర గిరిజన చిత్రలేఖనం రాష్ట్రంలో గిరిజన సంప్రదాయ కళల్లో ఒక విశిష్ట రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కళకు మరింత గుర్తింపు తీసుకురావడంలో సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ చేస్తున్న కృషిని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. ఇటువంటి హస్తకళా ఉత్పత్తుల ద్వారా గిరిజన కళలకు విస్తృత ప్రాచుర్యం లభించడం మాత్రమే కాకుండా గిరిజన కళాకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. సంప్రదాయ సవర కళతో అలంకరించిన హస్తకళా జాకెట్ను శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పర్యటనలో కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. తూర్పుకొండ ప్రాంతానికి చెందిన సవర గిరిజన తెగ ప్రత్యేకతను ప్రతిబింబించే ఈ కళారూపం వారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిఫలింపచేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర సాధనలో నాణ్యమైన మానవ వనరుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలైన అమృత్, జల్ జీవన్ మిషన్, పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ వంటి కీలక కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించాలంటే అత్యున్నతమైనటువంటి మానవ వనరులు విద్య ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి విద్య ద్వారా సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పథకాల అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యతోటి ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులుగా ఏర్పడిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత భారత్కి కానీ స్వర్ణాంధ్రకు కానీ కళ సాకారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గత 2 ఏళ్లలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేత కార్మికులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేక ఆలస్యంగా కేరళంలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంతో విలీనమైందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛ రథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యత అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.